దైవజండ కుండలో విషయం ఉంది, దైవజండ కుండలో విషయం ఉంది అన్నాడు. ఆ కుండ విషయంలో దైవజనుడు చెప్తే దైవజనుడు పిండి కలిపాడు, విషం ఇరిగిపోయింది. అందరూ తినగా వడ్డిస్తే సంతోషంగా తిన్నారు. మన జీవితంలో కూడా ఉండాల్సిన దేవుని వాక్యము మనలో ఉండాలి, మనలో ఉండాల్సిన దైవత్వం మనలో ఉండాలి. దేవుని దగ్గర అలా దిద్దుకుంటే క్షమించబడతాం, రక్షించబడతాం, కాపాడబడతాం. ఆమేన్. కనుకనే అక్కడ ఆ కుండలో ఉన్న విషయాన్ని గురించి దైవజనుడు చెప్పారు. దైవజనుడు పిండి తెమ్మన్నాడు. ఆ పిండి ఎవరో కాదు, నీ కోసం నా కోసమో ఏమైపోయాడు, ఆయన నలగొట్టబడ్డాడు. సరే అండి, ఆయన పిండి అయిపోయాడు. ఆ పిండి ఎప్పుడైతే ఆ విషపు కొండలో కలిపారో విషం ఎరిగిపోయింది. అలాగే పాపిని ప్రభువా నన్ను క్షమించు అంటే ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు, ప్రభు రక్షిస్తాడు, ప్రభు తప్పిస్తాడు. కానీ అలాగే గడుపుకుంటూ వెళ్ళిపోయావనుకో, అది ఏదో ఒక రోజు విషంగా మారి నిన్ను నీ కుటుంబాన్ని, అది నీతోనే పోదో నీ కుటుంబం అంతటిని నాశనం చేస్తుంది, కుటుంబం అంతటిని పాడు చేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలుగా సరి చేసుకోవడం ఎంతైనా మంచిది, సమాధాన పడటం ఎంతైనా మంచిది. అందుకే అంటున్నాడు దేవుని బిడ్డలు కడుక్కోవాలి. కనుక ఆ యొక్క దైవజనుడికి చెప్పుకున్నాడు, అయ్యా ఇది నా పరిస్థితి. దైవజనుడు పరిష్కరించాడు. మన జీవితంలో కూడా చేదైన అనుభవాలు ఏమున్నవో, దేవునికి విరుద్ధమైన పాపం ఏదుందో అది దేవునికి చెప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కన్నీరు కారుస్తూ భారముతో ప్రార్థన చేస్తున్నా. అయ్యా ఈ రోజు నాకు వాక్యం అర్థమయ్యింది, ప్రభు నాతో మాట్లాడాడు అని. ఎవరైతే పశ్చాత్తాపడి ప్రార్థించారో వారిని క్షమించు నాయన, వారికి సహాయము చేయ నాయన. వారి హృదయాలను నీ వాక్కుతో నింపండి, నీ మహిమతో నింపండి. నీ కార్యాలు జరిగించి తోడై ఉండమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.